బ్యాట్స్మెన్ ఒక హ్యూజ్ సిక్స్ కొట్టినప్పుడు బాల్ ప్రేక్షకుల మధ్యలో పడిపోయి మిస్ అయిపోవడం మనం చూసే ఉంటాం. అయితే ఫీల్డ్లోనే బాల్ మిస్ అయిపోవడం ఎప్పుడైనా చూసారా? ఈ ఫన్నీ ఇన్సిడెంట్ 2019 IPL లో జరిగింది. అప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ 11 పంజాబ్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఏబీ డివిలియర్స్, స్టాయినిస్ ఆల్మోస్ట్ ప్రతి బాల్ని బౌండరీకి పంపిస్తున్నారు. ఇలా 14 ఓవర్లు అయ్యాక అంపైర్ టైమ్అవుట్ సిగ్నల్ ఇచ్చారు. టైమ్అవుట్ తర్వాత అంకిత్ రాజ్పూత్ బౌలింగ్కి దిగాడు. బౌలింగ్ చేయాలంటే బాల్ ఉండాలిగా. బాల్ ఎక్కడా దొరకలేదు. కెప్టెన్ అశ్విన్, అంపైర్లు అందరూ ఆశ్చర్యపోయారు. బాల్ కోసం వెతికారు. ఎంతసేపు వెతికినా బాల్ దొరకకపోవడంతో అంపైర్లు కొత్త బాల్ తెప్పించాలని డిసైడ్ చేశారు. ఈలోగా అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని టైమ్అవుట్ ప్రకటించిన దగ్గర నుంచి వీడియో రికార్డింగ్ని రీప్లే చేసి చూశారు. అప్పుడు వీడియోలో స్పష్టంగా ఏం కనపడిందంటే, టైమ్అవుట్ అనౌన్స్ అవగానే బౌలర్ తన దగ్గరున్న బాల్ని అంపైర్ ఆక్సెన్ఫోర్డ్కి అందించాడు. ఆక్సెన్ఫోర్డ్ మరో అంపైర్ అయిన షంషుద్దీన్కి ఈ బాల్ ఇచ్చాడు. షంషుద్దీన్ ఆ బాల్ని జాగ్రత్తగా జేబులో వేసుకుని దాని విషయమే మర్చిపోయాడు. వీడియో రీప్లేలో ఈ విషయం బయటపడ్డాక షంషుద్దీన్ తన జేబులో చేయిపెట్టి బాల్ బయటికి తీశాడు. అమ్మయ్య అనుకుని అందరూ మ్యాచ్ మళ్ళీ మొదలుపెట్టారు. ఇలా అంపైర్ షంషుద్దీన్ మతిమరుపు ఈ ఫన్నీ ఇన్సిడెంట్ జరగడానికి కారణమైంది.